శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి రాశి రీత్యా ఏమేమి ఫలితాలు రాబోతున్నాయో ముఖ్య ఫలితాలు మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రానికి సంబంధించి 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారికి ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే చాలా స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు, చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కుటుంబం పట్ల ఆదరాభిమానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ధనార్జన అన్నది కేవలం ఒక్క మార్గంలోనే కాదు, 2-3 మార్గాలుగా కుటుంబానికి ధనార్జన అనేది ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. ఆకాశం విరిగి మీద పడిపోతుందన్నా, భూమి కుచించుకుపోతుందన్నా, సప్త సముద్రాలు పొంగిపోతున్నాయి, సునామీ వచ్చి నిన్ను ముంచేస్తుంది అన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఒక పర్వత శిఖరాగ్రంలా నిలబడ్డారు ఎవరైనా అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. వీరి యొక్క ఆలోచనలు చాలా స్థిరంగా ఉంటాయి. ఎటువంటి చికాకులు కానీ, ఎటువంటి బాధలు కానీ వీళ్ళని అంత తొందరగా కొంగతీయలేవు, చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-27లో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 ఈ విధంగా వచ్చాయి. ఆదాయ వ్యయ సంఖ్యల్ని, రాజపూజ్య అవమాన సంఖ్యల్ని ఏ విధంగా చూడాలి, అసలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మా వెబ్సైట్లో avarshubhakarya.comలో సవివరంగా తెలియచేశాను. మీరు సైట్ ద్వారా మీరు పరిశీలన చేయవచ్చు. మొత్తం మీద ఈ ఆదాయ వ్యయ రాజపూజ్య అవమాన సంఖ్యలన్నిటినీ చూసుకుంటే పూర్వ పద్ధతిలో వీరికి వచ్చిన శేష సంఖ్య 2. ఇది చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని వృషభ రాశి వారు పొందడాన్ని చూపిస్తుంది. వృత్తిపరంగా అంటే అది కులవృత్తి కావచ్చు, లేదా ప్రొఫెషనల్ చదువుల ద్వారా సంపాదించుకున్న ఒక డిగ్రీ వల్ల చేసే వృత్తి కావచ్చు. ఈ వృత్తిపరమైన ఎదుగుదలను, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించడాన్ని ఈ యొక్క ఆదాయ వ్యయ సంఖ్యలు సూచిస్తున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏర్పడబోయే అనుకూల ఫలితాల్లో ముఖ్యమైన ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సంవత్సరం ప్రథమ అర్ధ భాగం మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండదు. ద్వితీయ అర్ధ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 2026 జూలై చివరి నుంచి మీరు మంచి మార్పుని గమనిస్తారు. ఉద్యోగ జీవనంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, జీతం పెరుగుతుంది, మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలి అనే కోరిక కానీ, లేదా ప్రారంభించి అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు కానీ తిరిగి ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు. మీకు ఎంతో ఇష్టమైనటువంటి వాహన విషయంలో వాహన సౌఖ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆదాయం తక్కువ ఉన్నట్లు అనిపించినా కూడా అవసరానికి తగిన ధనం ఈ సంవత్సరం మీ చేతికి వచ్చి తీరుతుంది. ఎప్పుడో మోసపోయాం మనం ఆర్థికంగా, ఇంక ఈ డబ్బులు మనకు వెనక్కి రావు అని మీరు వదిలేసినటువంటి మొండి బకాయిల్ని ఈ సంవత్సరం మీరు వసూలు చేసుకోగలుగుతారు. సామాజికంగా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క చుట్టుపక్కల, మీ ఇంటి చుట్టుపక్కల, మీ పరిసరాల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ సంబంధమైన జీవన ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి,
విదేశాలకు వెళ్ళి విదేశాలను చూసి విహారయాత్రలు చేసి రావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు వృషభ రాశి వారు 2026-27 తెలుగు సంవత్సరంలో ఎదుర్కొనబోయే ప్రతికూల అంటే అననుకూల ఫలితాల్లో ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. ఈ సంవత్సరం మీకు గురుగ్రహ బలం లోపిస్తుంది. ముఖ్యంగా మే 31, 2026 వరకు గురువు తీవ్ర ప్రతికూలంగా మీకు ఫలితాలను ప్రసాదిస్తారు. కడుపుకి సంబంధించిన అంటే ఉదర సంబంధమైన సమస్యల వల్ల శస్త్రచికిత్స జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఆహార నియమాల పట్ల ఆహారం విషయంలో మీరు ఈ సంవత్సరం అంతా సదా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ తోబుట్టువులు భాతృవర్గం అంటే సోదరులు కావచ్చు, సోదరి వర్గం వారితో కావచ్చు, మీకు ఈ సంవత్సరం తగాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా శని ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీరు మాట జారడం వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఎవరితోనైనా సంభాషణలు చేసేటప్పుడు ఒకరు మిమ్మల్ని ఆక్షేపణ చేస్తే వెంటనే మీరు దానికి సమాధానం చెప్పలేరు. ఇది శని యొక్క ప్రభావం మీకు ఈ సంవత్సరం. ఆ సంభాషణ పూర్తయిపోయాక మిమ్మల్ని కించపరిచిన వ్యక్తి వెళ్ళిపోయాక ఈ మాట అని ఉండాల్సిందే, నేను ఇలా అనుంటే బాగుండేది, నేను ఎలా ప్రవర్తించుంటే బాగుండేది అని మీరు చాలా మదన పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2026 మే, జూన్ ఈ 2 మాసాల్లో కూడా మీరు ఆర్థికంగా చాలా చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవాలి. ముఖ్యంగా మీరు అంచనా పెట్టుకున్నటువంటి ఆర్థిక వ్యయం అదుపు తప్పుతుంది. దానివల్ల రుణం కూడా దొరకదు. మీకు రుణం ఇస్తారు అని అనుకున్న వ్యక్తులు కూడా మీకు రుణం ఇవ్వలేని స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అక్టోబర్ 2026 ఈ నెల బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో 2026 అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి డాక్యుమెంట్ల మీద, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడము, కాంట్రాక్ట్లు ఒప్పుకోవడము చేయకండి. అస్సలు మీకు కలిసి రాదు. అక్టోబర్ 2026 అన్నది చాలా ప్రమాదకరంగా ఉంది. మీకు అది దీర్ఘకాలికంగా మీకు ఇబ్బందుల్ని క్రియేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే సెప్టెంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో మాత్రం మీరు నూతన పెట్టుబడులు, అది షేర్ మార్కెట్ కావచ్చు, భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, ఇటువంటి వాటికి సెప్టెంబర్, డిసెంబర్ నెలలు బాగున్నాయి. అయితే ఒక్కసారి భాగస్వామ్య వ్యాపారాలు నిర్వర్తించాలనుకునే వాళ్ళు మాత్రం వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. బుధగ్రహ బలం బాగుందో లేదో చూసుకోండి. మీ యొక్క వృషభ రాశి వారికి బుధుడు బలంగా ఉంటేనే భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెసెస్ అనేవి లాభిస్తాయి. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం వచ్చే ఇబ్బందుల్ని మీరు ఎలాగ తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, వాటి తీవ్రత అంటే దక్షిణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఒక పర్యాయం రాఘవేంద్ర స్వామి వారి మఠాన్ని దర్శించండి. కుదిరితే కనకదార స్తోత్రాన్ని రోజు పఠించడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా గోసేవ, ఆవులకు పశుగ్రాసం ఇవ్వడం, మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు పోయి గోసేవ చేయడం చేయండి. మొత్తానికి వృషభ రాశి వారికి 2026-27 పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో అంతగా బాగోదు, కానీ చివరకు వచ్చేటప్పటికి మాత్రం సంతృప్తికరంగా ఈ సంవత్సరం ముగుస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఏ నెలవారీ ఏ విధమైన ఫలితాలు ఏర్పడతాయి, ఏ నెలలో ఏవి అనుకూలమైన తేదీలు, ఏవి అనుకూలం కాని తేదీలు, సవివరమైనటువంటి పూర్తి వివరణాత్మక రాశి ఫలితాలు మా వెబ్సైట్ ourshubhkaryam.comలో మీకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో మీకు ఆసక్తిగా ఉన్నట్లయితే ఒకసారి సందర్శించండి. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి యొక్క మనోవాంఛా ఫలసిద్ధి పూర్తిగా ఆ నవగ్రహాల యొక్క అనుకూలత వల్ల లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.